హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. ఏమంటూ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ ను సందర్శించారో ఇప్పుడు ఎక్కడ చూసినా లక్షద్వీప్ గురించే చర్చ నడుస్తుంది. మోదీ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మాల్దీవుల ప్రధాని మంత్రులు మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో మాల్దీవులకు వ్యతిరేకంగా లక్షద్వీప్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లక్షద్వీప్ లో పర్యటించడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నెట్ లో కూడా లక్షద్వీప్ కు భారీగా ఆదరణ పెరుగుతుంది. గడిచిన 20 ఏళ్లలో లక్షద్వీప్ గురించి ఇంటర్నెట్ లో ఈ స్థాయిలో సెర్చ్ చేయడం తొలిసారి కావడం విశేషం. నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటించిన కొన్ని గంటల తర్వాతే ఇంతటి మార్పు కనిపించడం విశేషం. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి కొత్తసారిగా రెక్కలొచ్చాయి. ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేషన్స్ అసోసియేషన్ సైతం ఇదే విషయాన్ని చెబుతోంది. గడిచిన 3 రోజులుగా లక్షద్వీప్ కు భారీగా బుకింగ్ వస్తున్నాయని తెలిసింది. వచ్చే 3 నెలల ట్రిప్ కోసం 3 రోజుల్లోనే బుకింగ్స్ చేసుకున్నారు. ఒక్కసారిగా పెరుగుతున్న పర్యాటకుల కోసం లక్షద్వీప్ టూరిజం అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొచ్చి నుంచి మాత్రమే నేరుగా లక్షద్వీప్ కు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెరుగుతున్న ఈ డిమాండ్ కు అనుగుణంగా పలు ప్రాంతాల నుంచి నేరుగా సర్వీసులు తీసుకొచ్చే పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నరేంద్ర మోదీ పర్యటన తర్వాత సోషల్ మీడియాలోనూ అత్యధికంగా సెర్చ్ చేసిన పదాల్లో లక్షద్వీప్ అగ్రస్థానంలో ఉందని ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేషన్స్ అసోసియేషన్ పేర్కొంది. లక్షద్వీప్ భారత్ లో ఎలా భాగమైందో తెలుసుకుందాం. భారతదేశానికి స్వాతంత్రం అనంతరం 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశంలోని పలు సంస్థానాలను కలుపుకునే క్రమంలో పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ పంజాబ్, సింధ్, బెంగాల్, హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్ ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అయితే లక్షద్వీప్ లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లక్షద్వీప్ ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని లియాఖత్ అలీ ఖాన్ భావించారు. వెంటనే తమ యుద్ధ నౌకను అక్కడికి పంపించారు. అయితే విషయం తెలుసుకున్న భారత్ కూడా సైన్యంతో లక్షద్వీప్ వైపు వెళ్లింది. ఇలా భారత్ పాక్ సైన్యాలు లక్షద్వీప్ వైపు బయలుదేరగా తొలుత భారత సైన్యం లక్షద్వీప్ కు చేరుకుని అక్కడ భారత జెండాను ఎగరవేసింది. అనంతరం అక్కడికి చేరుకున్న పాకిస్తాన్ సైనికులు త్రివర్ణ పతాకాన్ని చూసి వెనుదిరిగారు. ఇలా లక్షద్వీప్ భారత్ లో భాగమైంది.